సో అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో ఇప్పుడు కెరీర్ ఎలా ఉంటుందంటే, నిజంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే లక్షల్లో సాలరీస్ ఉంటాయంటారు, అసలు ఇది నిజమేనా? ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి యాక్చువల్గా. డిగ్రీ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేస్తేనే బెటర్ అంటారా, లేకపోతే 10th అండ్ ఇంటర్ బేసిక్ ఉన్న వాళ్ళకి కూడా పర్లేదంటారా? 10th తర్వాత అయితే యాక్చువల్గా మనకు 10th తర్వాత వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను బేసిక్గా వాళ్ళకు సజెషన్ ఏమి ఇస్తానంటే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ లో సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ లెక్చరర్ సలీం గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కెరీర్ చాలా బాగుంటుందండి. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో ఇప్పుడు కెరీర్ ఎలా ఉంటుందంటే, మనకు కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఓకే, ఒక ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఉంటే మనము ఆలోచించవచ్చు, కానీ ఆప్షన్స్ మనకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇందులో కెరీర్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటారు? హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి జనరల్గా అయితే హోటల్లో ఆపర్చునిటీస్ ఉంటాయండి. హోటల్స్ కాకుండా ఎయిర్పోర్ట్స్ లో, ఎయిర్లైన్స్ లో, క్రూజ్ లైన్స్ లో, ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఇలాగా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవే కాకుండా వీళ్ళు ఒకవేళ డిగ్రీ చేస్తే గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా మనకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్న అతి తక్కువ కెరీర్ ఓరియంటెడ్ కోర్సెస్ లో హోటల్ మేనేజ్మెంట్ ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, సో నిజంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే లక్షల్లో సాలరీస్ ఉంటాయంటారు, అసలు ఇది నిజమేనా? ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి యాక్చువల్గా. ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, మీరు చెప్తారు కదా లక్షల్లో శాలరీస్ వస్తాయి, ఇది నిజమేనా? మేము హోటల్లో పనిచేస్తున్నాము, మాకు రావట్లేదు, మీరు చెప్పొచ్చు కదా అని. యాక్చువల్ ఏంటంటే మనకు హోటల్స్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ హోటల్స్ ఉంటాయి అనమాట. అంటే సైజెస్ ఆఫ్ హోటల్స్, లేకపోతే లొకేషన్ ని బట్టి, లేకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ ని బట్టి, సో కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో వెరీ లార్జ్ హోటల్స్ లో, ఏదైతే 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ లో మీకు లక్షల్లో శాలరీస్ ఉంటాయండి. జనరల్ గా 3 స్టార్ 4 స్టార్ లేకపోతే చైన్ ప్రాపర్టీస్, చిన్న ప్రాపర్టీస్, రెస్టారెంట్స్ లో, వీటిలో మీకు వేలల్లో శాలరీస్ ఉంటాయి అనమాట. ఈ శాలరీస్ కూడా మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. లైక్ మనకు యూజువల్లీ మంచి శాలరీస్ రావాలి అంటే మనకు అప్ సెల్లింగ్ టెక్నిక్స్ ఉండాలి. ఓకే, సో అప్ సెల్లింగ్ టెక్నిక్స్ ఉంటే మనం మంచిగా మనం శాలరీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, ఇందాక మీరు చెప్పినట్లు డిగ్రీ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేస్తేనే బెటర్ అంటారా, లేకపోతే 10th అండ్ ఇంటర్ బేసిక్ ఉన్న వాళ్ళకి కూడా పర్లేదంటారా? 10th తర్వాత అయితే యాక్చువల్గా మనకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటేనో 10th తర్వాత మనము డిప్లొమా చేయొచ్చు అండి. లేదు మంచి చదువుకోవాలి, మంచి కెరీర్ ఉండాలి అనుకుంటే దీంట్లో కూడా ఇంటర్మీడియట్ ఉంది యాక్చువల్గా. సో 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ లోనే ఇంటర్మీడియట్ తీసుకొని దాని తర్వాత డిగ్రీ చేసి జాబ్స్కి వెళ్ళొచ్చు. లేదా ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఇలా ఏ కోర్స్ చేసినా సరే దాని తర్వాత మనం డిగ్రీ తీసుకొని హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత సో దాంట్లో మనం నెక్స్ట్ గవర్నమెంట్ జాబా, లేకపోతే హోటల్ జాబ్సా, లేకపోతే వేరే ఆప్షన్స్ మనకు దేంట్లో స్కిల్స్ బాగున్నాయో, దేంట్లో మనం సూటబుల్ అవుతామో ఆ కెరీర్ ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th తర్వాత వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను బేసిక్ గా వాళ్ళకు సజెషన్ ఏమి ఇస్తానంటే, 10th తర్వాత ఒకవేళ కోర్స్ చేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు ఆ కోర్స్ తర్వాత జాబ్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఆ జాబ్ ని కమిటెడ్ గా చేస్తూ ఎక్కువ స్కిల్స్ ని డెవలప్ చేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ షెఫ్ అవ్వాలనుకుంటున్నాడు, సో దాంట్లో ఎక్కువ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి మనం షెఫ్స్ తోటి బాగా అసోసియేట్ అయ్యి వాళ్ళు ఎలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు ఫుడ్ ని, దాని గురించి తెలుసుకోవడము. లేదా ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తుంటే, ఫ్రంట్ ఆఫీస్ లో పనిచేస్తుంటే ఎస్పెషల్లీ, సో మన మేనేజర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళు ఒక సిచ్యువేషన్ లో ఎలా హ్యాండ్లింగ్ చేస్తున్నారు, సో వీటిని డీప్ గా అబ్జర్వ్ చేస్తూ దాని తర్వాత వీళ్ళు ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత వాళ్ళు బిజినెస్ సైడ్ వెళ్తే బెటర్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే
కంటిన్యూస్ గా వీళ్ళు హోటల్ ఇండస్ట్రీలో ఉంటే ఒక పొజిషన్ తర్వాత ఆగిపోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత గ్రోత్ అనేది ఉండదు. సో అదే శాలరీ తోటి లైఫ్ లాంగ్ గడపడం కంటే ఒక మంచి స్కిల్ ని డెవలప్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేసి కెరీర్ ని ఇంకా బెటర్ గా చేసుకోవచ్చు అని చెప్తారు. సో బేసిక్ గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అది ఎంతవరకు నిజం? ఇది 100% అండి. కమ్యూనికేషన్ అనేది హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో లేదా హోటల్ ఇండస్ట్రీలో ఇది బ్యాక్ బోన్ లాంటిది అనమాట. వితౌట్ కమ్యూనికేషన్ హాస్పిటాలిటీలో మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అయితే కొంతమంది అంటుండొచ్చు మనకు కమ్యూనికేషన్ లేకపోయినా మనం గెట్ ఆన్ అవ్వచ్చు, మనం సర్వైవ్ అవ్వచ్చు అని. ఎస్, మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ లేవు, ఒక క్రియేటివ్ టాలెంట్ ఉంది, కమ్యూనికేషన్ లేదు అంటే చాలా కొద్ది మంది మాత్రమే దీంట్లో గెట్ ఆన్ అవుతారండి. జనరల్ గా ఏంటంటే మనకు కమ్యూనికేషన్ లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఓరల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్. మనం గెస్ట్ తోటి ఇంటరాక్ట్ అయ్యే ప్రతి చోట ఓరల్ కమ్యూనికేషన్ కావాలి, రైట్? అండ్ మనం ఒకవేళ సూపర్వైజర్ అయ్యాము, లేకపోతే ఎగ్జిక్యూటివ్ అయ్యాము, లేదా మేనేజర్ అయ్యాము, సో డెఫినెట్లీ కమ్యూనికేషన్ త్రూ లెటర్స్, మెయిల్స్ ఇలానే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం కంపోజ్ చేయాలన్నా సరే, డ్యూటీ రోస్టర్ ప్రిపేర్ చేయాలన్నా సరే మనకు డెఫినెట్లీ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. సో కొత్తగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? కొత్తగా హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది గ్లామరస్ ఇండస్ట్రీ అండి. ఓకే, గ్రూమింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ. గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రెజెంట్ చేసుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ చిన్న షార్ట్ హెయిర్ కట్ పెట్టుకోవడం, తర్వాత క్లీన్ షేవ్, బియర్డ్ ఉంటే దాన్ని మెయింటైన్ చేయడం, తర్వాత వెల్ అండ్ డ్రెస్ వేసుకోవడం, పాలిష్డ్ షూ, ఇదంతా డెఫినెట్లీ మీ ఇమేజ్ ని, మీ ప్రాపర్టీ లేదా మీ ఆర్గనైజేషన్ ఇమేజ్ ని క్యారీ చేస్తుంది అనమాట. సో ఇదంతా చాలా ఇంపార్టెంట్. సో మీ స్టూడెంట్స్ అందరూ దీని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. మీరు దీన్ని మెయింటైన్ చేయగలిగితేనే హోటల్ ఇండస్ట్రీకి రండి. ఓకే, గ్రూమింగ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది హోటల్లో. అది డిగ్రీ అయితే 4 months లేదా డిప్లొమా అయితే 6 months చేస్తాం అనమాట. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మనము 4 డిపార్ట్మెంట్స్ లో, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, తర్వాత కిచెన్ డిపార్ట్మెంట్, F&B సర్వీస్, దీంట్లో ట్రైనింగ్ చేస్తాం అనమాట. సో ఫ్రంట్ ఆఫీస్ లో అయితే మనం బెల్ డెస్క్ లో జాబ్ చేస్తాం. ఇక్కడ గెస్ట్ లగేజ్ ని హ్యాండిల్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. సో గెస్ట్ లగేజ్ ని గెస్ట్ రూమ్ వరకు తీసుకెళ్లడము, గెస్ట్ తోటి ఇంటరాక్ట్ చేయడము, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు సర్వీస్ లో చేస్తుంటే కనుక ఫుడ్ టేబుల్ మీద సర్వీస్ ఇవ్వడము, క్లియరెన్స్ చేయడము, అండ్ వైన్ సర్వీస్ లేదా బ్యాంకెట్ హాల్లో సర్వీస్, ఇవన్నీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ వైపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ హౌస్ కీపింగ్ లో అయితే మీరు బెడ్ మేకింగ్ చేయాలి, టాయిలెట్ క్లీనింగ్ చేయాలి, అండ్ కిచెన్ లో అయితే మీరు వెజిటేబుల్ కటింగ్స్, దాని తర్వాత మీ స్టేషన్ క్లీనింగ్, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని అంతటికీ మీకు రెడీ ఉంటేనే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేసిన తర్వాతనే మీకు ఓకే అనుకుంటేనే ఈ కోర్స్ చేయడానికి రండి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా నేర్పిస్తారా ట్రైనింగ్ లోనే? అవునండి, యాక్చువల్ గా ప్రాక్టికల్ ఉద్దేశమే మనం అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ తర్వాత మనం దాన్ని ప్రాక్టికల్ గా చేస్తూ కూడా నేర్చుకుంటాం అనమాట. సో యాక్చువల్ గా ఇంతకు ముందు హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మంది అబ్బాయిలే కనిపించేవారు, కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ మీద. మరి అమ్మాయిలకి కెరీర్ ఎలా ఉంటుంది? అవునండి, ముందుకి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతున్నారు. సో అవేర్నెస్ పెరిగింది. అయితే ఇది ఫ్యూచర్ లో ఇంకా బెటర్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో దే నో యాక్చువల్గా ఏంటంటే బాయ్స్ తోటి కంపేర్ చేసుకుంటే గర్ల్స్ కి బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట హోటల్ మేనేజ్మెంట్ లో. అండ్ వెన్ యూ గో టు హోటల్స్ మనకు మంచి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎలా అంటే మనకు అకామిడేషన్ మనము ఓన్ గా తీసుకుంటే పికప్ డ్రాప్ ఫెసిలిటీ ఇస్తారు, లేదా మనకు అకామిడేషన్ ఫెసిలిటీ కూడా హోటల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. వైల్ ట్రైనింగ్ పీరియడ్ ఇదంతా కూడా, ట్రైనింగ్ పీరియడ్ అయినా సరే, జాబ్ అయినా సరే. ఎస్ అండి, ట్రైనింగ్ పీరియడ్ లో యాక్చువల్ గా మనకు పికప్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ మనం జాబ్ చేస్తున్నప్పుడు అయితే అలవెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే హోటల్ అకామిడేషన్ లో ఉండాలంటే ఉండొచ్చు, బయట ఉండాలనుకుంటే అలవెన్స్ ఇస్తారు. దాంతో పాటు కాస్మెటిక్ అలవెన్స్ కూడా ఇస్తారు వీళ్ళు. బికాస్ ఇందాక మాట్లాడుకున్నట్టు మనకు గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. సో దే నీడ్ టు మెయింటైన్ దెమ్ సెల్స్. సో ఆ మెయింటైన్ చేయాలి అంటే డెఫినెట్లీ ఇవన్నీ అవసరం అన్నమాట. కాస్మెటిక్ చార్జెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సూపర్. మరి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత అబ్రాడ్ లో ఏమైనా ప్లేస్మెంట్స్ అనేవి దొరుకుతాయంటారా? డెఫినెట్లీ అండి, మనకు చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే
వాళ్ళు అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలని. మనం వేరే ఏ కోర్స్ చేసినా సరే దాన్ని చాలా ఏమంటారు అంటే డెడికేషన్ తోటి నేర్చుకొని అండ్ ఛాన్సెస్ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. బట్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఈ అబ్రాడ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ప్లేస్మెంట్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది ఈ కోర్స్ జాయిన్ అవుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ గల్ఫ్ కంట్రీకైనా సరే మీరు చాలా ఈజీగా ప్లేస్మెంట్ కోసం వెళ్ళొచ్చండి. అది కాకుండా మీరు యూరోపియన్ కంట్రీస్ వెళ్ళొచ్చు, లేదా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, లేకపోతే వేరే ఏదైనా కంట్రీస్ ఉంటే ఏ కంట్రీస్ లో అయినా సరే మీరు హోటల్లో ఆపర్చునిటీస్ కోసం వెళ్ళొచ్చు. ఓకే, సో అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేసరికి అన్ని మనం ప్రీమియం పాయింట్స్ మాట్లాడుకుంటూ వచ్చాం కదా, కానీ మరి దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? ఇది డిపెండ్స్ ఆన్ కాలేజ్ అండి. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని బట్టి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బట్టి, అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఐ మీన్ డిఫరెంట్ కోర్సెస్ ని బట్టి ఈ ఫీజ్ అని వేరీ అవుతుంది. జనరల్ గా మనకు 70,000 నుంచి 1,50,000 వరకు కూడా పర్ ఇయర్ చార్జ్ చేస్తారండి. డిప్లొమా అయితే ఈ 1,50,000 లోనే డిప్లొమా ఫినిష్ అయిపోతుంది. అదే డిగ్రీ అయితే ఎవ్రీ ఇయర్ 70,000 to 1,50,000 ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ కోర్సెస్. ఎగ్జాక్ట్లీ, డిపెండ్స్ ఆన్ కోర్సెస్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాళ్ళ కాలేజ్ ఫెసిలిటీస్ ని బట్టి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అంటారా? తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని కోరుకుంటుంది, మరి వాళ్ళకి ఎలా యూస్ఫుల్ ఉంటుంది ఇది? సో మీడియం అనేది జనరల్ గా ఒక అబ్స్టకిల్ కాదని నా ఉద్దేశం అండి. అంటే జనరల్ గా తెలుగు మీడియం అనగానే మీకు ఏది రాదు అని ముందు నుంచే సమాజం వాళ్ళ మీద రుద్దుతుంది. నిజానికి బ్రెయిన్ లో మొత్తం ఇంజెక్ట్ చేసేసారు. తెలుగు మీడియం ఉన్నా సరే, ఇంగ్లీష్ మీడియం ఉన్నా సరే ప్రాబ్లం కాదు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ లాగా చదువుతున్నారు. సో స్టిల్ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం. ఎక్కడ స్కూలింగ్ లోనే ప్రాబ్లం ఉండాలి. మంచి టీచింగ్ ఫెసిలిటీస్ ఇస్తే, మంచి టీచర్స్ ని మనం ప్రొవైడ్ చేస్తే 10 years లో ఎక్స్ట్రాడినరీ అవుతుంది. బేసిక్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ స్టూడెంట్స్ లో ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం కూడా టీచర్స్, లెక్చరర్స్ బాధ్యత అని నేను చెప్తాను అనమాట. ఆ మేనేజ్మెంట్ బాధ్యత. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా డెఫినెట్లీ దీంట్లో గెట్ ఆన్ అవ్వగలుగుతారు. మరి వీళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? కెరీర్ డెఫినెట్లీ బాగుంటుంది. నేను ఏం చెప్తున్నా అంటే 10th వరకు చదువుకోలేదు సరే, ఇంటర్మీడియట్ లో మీకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కోర్స్ మేము నేర్పిస్తున్నాం. ఓకే, 10 years మీరు ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు చదువుకోండి, ఈ 2 years బాగా చదువుకోండి, డెఫినెట్లీ కమ్యూనికేషన్ వస్తుంది. లేదా డిగ్రీలో 3 years చదవండి, డెఫినెట్లీ వస్తుంది. అసలు రావట్లేదంటే మీరు ఫోకస్ చేయట్లేదు అని అర్థం. ఓకే, కానీ కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు అసలు ఏం తెలియదు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే మీరు అన్నట్టు గ్రూమింగ్ ఉంటది, పాష్ లుక్ కనిపిస్తుంది, వర్క్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ నాకు డీటెయిల్స్ ఏం తెలియదు, నేను ఏం చదువుకోలేదు, నాది చాలా లో స్టాండర్డ్ ఆఫ్ స్టడీ ఉంది అని అంటారు. కానీ వాళ్ళకి ఈ కెరీర్ సెలెక్ట్ చేసుకునే ఒక ఉద్దేశం ఉంటది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి నేనేం చెప్తానంటే, యాక్చువల్ గా హోటల్లో ఫ్రంట్ ఆఫ్ ది హౌస్, బ్యాక్ ఆఫ్ ది హౌస్ అని 2 ఉంటాయి అనమాట. ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ అంటే గెస్ట్ తోటి డైరెక్ట్లీ ఇంటరాక్ట్ చేసే అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. సో బ్యాక్ ఆఫ్ ది హౌస్ అంటే ఇప్పుడు మనకు గెస్ట్ కి కనబడకుండా కూడా మనం ఆపరేషన్స్ చేస్తాం. సో దాంట్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కిచెన్ లోకి గెస్ట్ రాడు, రైట్? సో మనం కమ్యూనికేషన్ ఎవరితో చేయాలి? మన కొలీగ్స్ తోటి చేయాలి. సో వాళ్ళతోటి మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఈజీ కమ్యూనికేషన్ ఉంటది. ఎస్. సో మనం అట్లాంటి ఏరియాస్ ని, బ్యాక్ ఆఫ్ ద హౌస్ ఏరియాస్ ని చూస్ చేసుకుంటే మనం దాంట్లో గెట్ ఆన్ అవ్వచ్చు మేడం. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో ఉన్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, జనరల్ గా మనం మనకు నచ్చిన కెరీర్ ని ఆప్ట్ చేసుకుంటాం. లైక్ మనకి ఏ డిపార్ట్మెంట్ ఇష్టం ఉంటే అది ఆప్ట్ చేసుకుంటాం. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, మనం హోటల్లో వర్క్ చేస్తున్నప్పుడు, లేదా లగ్జరీ ఏదైతే ఆర్గనైజేషన్స్ లో, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్స్ లో పనిచేస్తున్నప్పుడు మనకు నచ్చిన సెలబ్రిటీస్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సర్వీస్ ఇచ్చే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఎవరైతే ఈ వర్క్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎస్, నా స్టూడెంట్స్ లో చాలా మంది MS ధోనిని మీట్ అయ్యారు, యుజ్వేంద్ర చాహల్ ని మీట్ అయ్యారు, మెగాస్టార్ చిరంజీవిని మీట్ అయ్యారు. ఇలా అంటే మనకు నచ్చిన వ్యక్తితోటి మనం టైం స్పెండ్ చేయడం అనేది ఒక గోల్డెన్ మూమెంట్ లైఫ్ లో. సో డెఫినెట్లీ హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఈ ఆపర్చునిటీస్ కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు లైఫ్ ని గెట్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది ఇంకా లైవ్లీగా, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది, దాన్ని ఒక ఎక్సైట్మెంట్ కానీ ఒక హ్యాపీ ఫీల్ ఇంకా చాలా బాగుంటది, ఇంకా చెయ్యాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలాగైతే మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు మంచి సెలబ్రిటీస్ ని, మీకు నచ్చిన సెలబ్రిటీస్ ని, లేదా
ఫేమస్ బిజినెస్ టైకూన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ స్టార్స్ అవ్వచ్చు, మీరు మీట్ అవుతా ఉంటారు. సో మీరు ఎలాగైతే జాబ్ చేస్తున్నారో జాబ్ తో పాటు దీన్ని కూడా మీరు డెఫినెట్లీ ఒక ప్రివిలేజ్ లాగా ఫీల్ అవ్వచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మెయిన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ కోర్స్ చేయాలి అని అంటే పర్టికులర్ సెక్టర్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉండాలా? లైక్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చేయాలనుకుంటారు, బట్ అబౌ 30-35 కి వాళ్ళకి ఓకే చేయొచ్చు నేను అనే ఒక కాన్ఫిడెన్స్ రావచ్చు వాళ్ళల్లో, బేస్డ్ ఆన్ బ్యాక్ డేస్ మనం కంపేర్ చేసుకుంటే. మరి అసలు దీనికి ఎలాంటి ఏజ్ వాళ్ళు అండ్ ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు? హోటల్ మేనేజ్మెంట్ లో యాక్చువల్గా నేను ఏమంటానంటే, మనం 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే. అయితే దీన్ని జనరల్ గా ఒక కోర్స్ లాగా చేస్తే బెటర్ అంటాను. మనకు ఆప్షన్ లేదు, ప్యాషనేట్ ఉన్నాము, డెఫినెట్లీ డిప్లొమా అనేది ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అండి. హౌస్ వైఫ్స్ కి మోస్ట్ ప్రాబబ్లీ హౌస్ వైఫ్స్ కి ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే డిప్లొమా చేస్తూ వాళ్ళ స్కిల్ ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చాలా మంది ఇలా చేస్తూ బేకరీ కన్ఫెక్షనరీ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళ ఓన్ బేకరీస్ ని రన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్ కూడా ఒకతను బేకరీ నడిపిస్తున్నారు. ఇట్లాగా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ని మనం తీసుకోవచ్చు అనమాట. సో దీనికి ఏజ్ గ్రూప్ అంటూ ఏది లేదండి, ఓన్లీ డిగ్రీకి మాత్రమే సర్టెన్ ఏజ్ వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. డిప్లొమాకి ఎలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేవు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఇందాక మీరు చెప్పినట్లు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ని ఎయిర్లైన్స్ సెక్టార్ లో కూడా మనకి జాబ్స్ వస్తాయని, బట్ చాలా మందికి రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్లో జాబ్స్ అని తెలుసు, ప్రాపర్ అవేర్నెస్ లేని వాళ్ళకి. బట్ ఇది ఎయిర్లైన్స్ లో జాబ్ అంటే అది ఏ రకంగా ఉంటుంది? ఎయిర్లైన్స్ లో జాబ్ ఎక్సలెంట్ గా ఉంటుందండి. యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత గానీ ఎప్పుడైనా వీళ్ళు కోర్స్ చేయాలనుకుంటే ఎయిర్ హోస్టెస్ కి సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఓకే, అలా కాకుండా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఈ హాస్పిటాలిటీలో మనకు ఎయిర్పోర్ట్స్ లో జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ జాబ్స్ వస్తాయి ఎయిర్లైన్స్ పరంగా? ఎయిర్లైన్స్ లో వీళ్ళు క్యాబిన్ క్రూ లో వెళ్ళొచ్చు. ఓకే, అలా కాకుండా మనకు ఎయిర్పోర్ట్ లో కూడా జిఆర్ఈ అని ఉంటారు, గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, అలాగా వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ దాంట్లో కూడా హౌస్ కీపింగ్ ఉంటుంది. హౌస్ కీపింగ్ సూపర్వైజర్ గా, లేకపోతే వేరే డిఫరెంట్ అవుట్లెట్స్ ఉంటాయి మనకు. సో దాంట్లో మనము ఆపర్చునిటీస్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, లైక్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.